ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. డబ్బుల వర్షం కురుస్తుందంటూ పూజలు చేసి మీ డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నలుగురు పాత నేరస్తుల ముఠాను నేడు దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి దుండిగల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ నెల 18న దుండిగల్లోని ఓ ఇంట్లో పూజలు చేసి డబ్బుల వర్షం కురిపిస్తామని నమ్మబలికి ప్రసాదంలో మందు కలిపి నిందితులు డబ్బు దోచుకెళ్లారని ఫిర్యాదుతో విచారణ చేసి నేడు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి ఒక ఎయిర్ గన్ కత్తితో పాటు 8,50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించామని, మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. ఇంటర్వ్యూనింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసవరాజు అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద 21వ తారీఖు మనకి దుండిగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబల్ మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. ఇందులో మనకి 17, 18వ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ 3:30 టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన పశువుల దానా సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు. ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి 25 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరారీలో ఉన్నాడు. మిగతా 4 మనం నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ 44 ఇయర్స్, ఇతను సోఫా వర్క్ చేస్తాడు. ఇతన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంటాడు అన్నమాట. ఇతని మీద 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద ఉప్పల్లో గతంలో 22లోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అక్కడ కేసు నమోదవుతుంది, కేసు కూడా కంప్లీట్ అవుతుంది. ఇర్ఫాన్ మీద 2వ కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది. అతను భార్యని వేధిస్తున్న కేసులో ఉన్నాడు. రిమైనింగ్ పర్సన్ గుగులోత్ రవీందర్, ఇతను 40 ఇయర్స్, మేకప్ ఆర్టిస్ట్ పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ కామారెడ్డి జిల్లా ఫిల్మ్ నగర్లో ఉంటున్నాడు. 3వ వ్యక్తి సాయిబాబా, ఇతను 41 ఇయర్స్, కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇతను సూరారం లిమిట్స్లో ఉంటారు. ఇంకో వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్, ఇతను 39 ఇయర్స్, ధోబీ వర్క్ చేస్తున్నాడు, ఖైరతాబాద్. వెనక ఉన్నటువంటి మన క్రైమ్ టీము వాళ్ళ పేర్లు మన క్రైమ్ ఎస్ఐ ఈశ్వర్, తర్వాత శంకర్ ఎస్ఐ సిసిఎస్, తర్వాత క్రైమ్ స్టాఫ్ వెంకటయ్య హెడ్ కానిస్టేబుల్, రజనీకాంత్ పీసీ, బాలరెడ్డి పీసీ, లక్షయ్య హోంగార్డ్, వీళ్ళందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేసి ఇందులో ఈ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవడంలో ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా సిపి సార్ ద్వారా రివార్డ్స్ ప్రపోజ్ చేస్తాం. అదేవిధంగా వీళ్ళకి బెయిల్ రాకుండా కూడా ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా ఇప్పుడు ఇన్నోసెంట్ పబ్లిక్ అని మనం అనడానికి కూడా లేకుండా అయింది. ఇప్పుడు డబ్బులు ఇంత టెక్నాలజీ పెరిగిన క్రమంలో 25 లక్షలకి 50 లక్షలు చేస్తామంటే అంత మూర్ఖంగా ఉన్నారు. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మాటలకి నమ్మకుండా
ఇట్లాంటి ఏమైనా మోసపూరిత వ్యక్తులు మీకు తారసపడ్డప్పుడు నియరెస్ట్ పోలీస్ కానీ డయల్ 100 కానీ కాల్ చేస్తే పోలీసు ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది. వాళ్ళ యొక్క ఇప్పుడు ఇతను ఇంకా మెయిన్ యూపీ అతను ఇంక ఎన్ని కేసులలో ఎంతమంది అమాయకుల్ని మోసం చేసినది ఇంకా అతను అదుపులో తీసుకొని అతని యొక్క నేర చరిత్ర అంతా మనం తీసుకొని అతను అదుపులో తీసుకొని మీకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా ఇట్లా మోసపోవద్దని చెప్పేసి మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తాం. సార్ వీళ్ళపైన ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయి సార్ వీళ్ళపైన? ఇప్పుడు ఈ ఇర్ఫాన్ మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఉప్పల్నేమో సేమ్ ఇట్లే చీటింగ్ చేశారు, డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పి. అందులో అబ్దుల్ కయ్యూమ్ అండ్ ఇర్ఫాన్ ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కయ్యూమ్ మీద నిజామాబాద్లో ఇర్ఫాన్ మీద భార్య ఇచ్చినటువంటి కేసులో 498 కంప్లైంట్. ఇంకా ముగ్గురు మీద ఎవరి మీద ఏం లేవు. ఈ వెపన్స్ ఎక్కడ మన ఎంజే మార్కెట్లో తీసుకుని చెప్తున్నాడు. ఇంకా తర్వాత మనం A1ని కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి A2 కస్టడీలో తీసుకున్నాం. A1 నాకు ఇచ్చిందని చెప్పేసి నేను చెప్తున్నాడు. దాన్ని కూడా డీటెయిల్ తీసుకొని సార్ వీళ్ళు ఈ ప్రాంతం ఎన్నుకోవడానికి ఎవరన్నా వీళ్ళకి సమాచారం ఇచ్చారు ఈ ఏరియాలో అమాయకులు ఉంటారని? అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇందులో బ్యాగ్స్ అమ్ముతూ డోర్ టు డోర్ ఇప్పుడు బ్యాగులు అమ్మటము ఏదో ఒక కవరేజ్లో తిరుగుతూ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకి ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు సూరారం నుంచి కూడా ఒక పర్సన్ సాయిబాబా అనే వ్యక్తి ఉన్నాడు. అంటే వీళ్ళు లోకల్ పర్సన్స్ కూడా వాళ్ళ టీంలో పెట్టుకొని ఉన్నాడు. అతని పేరు అబ్దుల్ కయ్యూమ్, ఇతని యూపీ. ఇతనే గురువుగా యాక్ట్ చేస్తారు. అక్కడ ఆ పూజలో గురువుగా యాక్ట్ చేసే మెయిన్ వ్యక్తి అబ్దుల్ కయ్యూమ్. ఇతను కూడా గతంలో ఉప్పల్లో ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అని చెప్పేసి వాళ్ళతోటి వీళ్ళు ఇక లోకల్గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేస్తుంటారు. ఐడెంటిఫై చేసి ఈ ఇర్ఫాన్కి కయ్యూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళు వచ్చేసి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోవడము, ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా సింగిల్గా ఉండేటట్టుగా చూసుకోవడము, మధ్యలో పోయి కూడా చుట్టుపక్కల ఎవరైనా అబ్జర్వ్ చేస్తారు అని చెప్పేసి చూడటము, టైం కూడా అందరూ నిద్రపోయిన టైంలో ఎర్లీ మార్నింగ్ 2 నుంచి 3 మధ్య ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది వాళ్ళ యొక్క మోడస్ ఆపరేండి. అందులో భాగంగానే ఈ బస్రాజ్ దగ్గర మన దుండిగల్ లిమిట్స్లో 25 లక్షలు తీసుకురామని చెప్పి చేయటము. ఆ 25 లక్షలకు మీకు 50 లక్షలు అయితే అని చెప్పేసి దాన్ని బారిష్ పూజ అంటారు. అంటే మీకు వర్షం రూపంలో మీకు నగదు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ పేరు అట్లా పెట్టడం జరిగింది. దానికి పూర్తిగా చీటింగ్. ఇందులో మనం ఏం సెక్షన్ పెట్టినామంటే చీటింగ్తో పాటు ఆ పాయిజన్స్ మనకి ఇంటాక్సికేషన్ సబ్స్టాన్సెస్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం కలిపి వాళ్ళకి స్పృహ కోల్పోయే విధంగా వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయడంతో ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం. అయితే నిన్న మనము వీళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ పిస్టల్ కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఒక నైఫ్. ఇవి ఏంటంటే ఎవరన్నా వాళ్ళ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరన్నా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడానికి ఇప్పటివరకు దాన్ని వాడలేదు. వాళ్ళు సేఫ్ సైడ్లో పెట్టుకోవడం జరిగింది. దాని మీద కూడా మనం ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం. దాంతోపాటు 8,50,000 రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది. మిగతాయి కూడా వాళ్ళకు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇంకా మెయిన్ ముందు A1 కూడా పట్టుకుంటే మనకి ఇంకేమన్నా రికవర్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఇందులో మనకి ఈ టీం అంతా కూడా లోకల్ పోలీసు, CCS, ఇక్కడ మన మేడ్చల్ ACP శంకరెడ్డి, తర్వాత CCS ACP నాగేశ్వరరావు, తర్వాత ఇక దుండిగల్ ఇన్స్పెక్టర్ సతీష్, అలా DA. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.